ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నారీ శక్తి వందన్ అధినియం ద్వారా దేశ ప్రజాస్వామ్యంలో మహిళా నాయకత్వాన్ని నిర్ధారించింది ప్రధానమంత్రి. రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నాడు. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. మీ దగ్గర ఆధారాలుంటే సీట్ ఎందుకు? వెలంపల్లి. సీఎం చంద్రబాబుతో లూలు గ్రూప్ చైర్మన్ భేటీ. విజయవాడ వరదలు సీఎం చంద్రబాబు అద్భుతంగా పనిచేశారు. నిఖిల్. అది ప్రకాష్ రాజ్ వ్యక్తిగత అభిప్రాయం, కాంట్రవర్సీ లేదు. మంచి విషయం. సావిత్రిబాయి పూలే మెమోరియల్కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ స్వాతంత్ర్యానికి ముందు మరియు తర్వాత మహిళలు ఎదుర్కొన్న సవాళ్లను ఎత్తి చూపారు. సావిత్రిబాయి పూలే వంటి దిగ్గజాలు మహిళా విద్యకు తలుపులు తెరిచాయని, అయితే పాత మనస్తత్వం ఇప్పటికీ అనేక రంగాల్లో మహిళలకు అవకాశాలను పరిమితం చేసిందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం నుండి మహిళలకు సైనిక పాత్రలు తెరవడం మరియు నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళా నాయకత్వాన్ని నిర్ధారించడం వరకు దాన్ని మార్చడానికి తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. మహిళా సాధికారులతో మరింత పురోగతికి ఈ స్మారకం స్ఫూర్తినిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. मुक्त नहीं हुआ. कितने ही क्षेत्रों में पिछली सरकारों ने महिलाओं की एंट्री बंद करके रखी थी. स्कूलों में शौचालय जैसी मूलभूत सुविधाओं का अभाव था. इसके कारण స్కూల్ హోనేకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. 4,000 పెన్షన్ ఇవ్వమని అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. రైతులకు రైతు భరోసా 7,500 వెయ్యమంటే దానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. మహిళలకు 2,500 ఇవ్వమని అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. ఉద్యోగులకు కావాల్సిన డిఏ అందజేయండి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. ఏది అడిగినా డబ్బులు లేవంటున్నారు రేవంత్ రెడ్డి. మరి మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసీ మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు? దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా? భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్కి రాజ్యమైంది. రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు. బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటాడు. తెలంగాణ హైదర్ కోట్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇండ్లు కూల్చొద్దంటూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు చిన్నారులు. ఇవాళ 9 గంటలకు హైదర్ కోట్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పనున్న బృందం. ఇప్పటికే పార్టీ తరఫున న్యాయపరంగా బాధితుల తరఫున పోరాటం చేస్తామని తెలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వ దుర్చర్యలను ఫీల్డ్లోనే ప్రజలకు వివరించి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ ఇవాళ వాళ్ళ ఇండ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న బృందం. కొత్తగా ఫేమస్ అయితే ఉంది అల్లుడు, మీతోనే ఫేమస్ అయ్యాడు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా రాక్షస రాజ్యం నడుస్తుందని, దేవుణ్ణి దర్శించుకొని కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనసుతో ఉన్న వాళ్ళను నా రాజకీయ జీవితంలో చూడలేదు. మా నాయకులకు పోలీసులు నోటీసు ఇచ్చారు. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడూ బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్న రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతలకు అండగా నిలబడదామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. పండుగల్లో వాటిని ధరించనున్నారన్నారు.
నూలు పోగుతో అద్భుతాలు సృష్టించే చేనేతలు కూడా మరింత ఆనందంగా పండుగ చేసుకునేలా చేద్దామని తెలిపారు. ఇప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకెళ్ళటానికి వాళ్ళు ఈ అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఎండి మిస్టర్ యూసఫ్ అలీ ఎంఏ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ అష్రఫ్ అలీ ఎంఏ ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు అమరావతిలో వారి ప్రతినిధి బృందంతో నేను చాలా ఉత్పాదకమైన సమావేశం నిర్వహించాను. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులతో పాటు వైజాగ్లో మాల్ మరియు మల్టీప్లెక్స్, హైపర్ మార్కెట్ మరియు విజయవాడ మరియు తిరుపతిలో మల్టీప్లెక్స్ ప్రణాళికలు చర్చించాం. జీఓఏపీ సాధ్యమైనంత ప్రతి సహకారం మా మద్దతు అందిస్తుంది. జీఓఏపీ సాధ్యమైనంత ప్రతి సహకారం మరియు మద్దతును అందిస్తుంది. నా మిత్రుడు అతని ప్రయత్నంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఫలవంతమైన భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాను. లడ్డులో కల్తీ జరిగితే ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు? బాజీ న్యూ ఎందుకు అరెస్ట్ చేయలేదు? చంద్రబాబు నీచ రాజకీయాలపై మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు బాబు డ్రైవర్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 18వ తారీఖు నాడు ఏదైతే కూటమి పార్టీలతో కూర్చొని వాళ్ళ 100 రోజుల్లో చరిత్రలో 100 రోజుల పరిపాలన గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆవేదపడిన రోజు ఆ రోజు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతం కూడా చెప్పాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. అటువంటి దుస్థితి లేకుండా, అటువంటి పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు, కూటమిలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఆరోపణల మీదే ప్రజల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని గందరగోళంలో పడేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్ష పార్టీగా ఉన్నారా అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అధికారంలో ఉంటే ఈ తప్పు ఎప్పుడు జరిగింది, ఈ తప్పు నిజంగా జరిగిందా జరగలేదా, జరిగితే దీనికి బాధ్యులు ఎవరు, దీని మీద చర్యలు ఏవి అనేది ఈ రోజు వరకు కూడా మీకు ఏమన్నా చర్యలు కనబడుతున్నాయి అసలు ఎవరైనా కానీ? ఈ రోజు వరకు కూడా ఏదో 18వ తారీఖు నాడు చంద్రబాబు మాట్లాడేశాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగితే ఇప్పుడు సిట్ అని చెప్పనేసి దాని మీద ఎంక్వైరీ అని చెప్పని ఏదో. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేష్ రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నారని సినీ హీరో నిఖిల్ కొనియాడారు. మంగళగిరిలో అందరి కోసం అమరావతి పేరుతో నిర్వహించిన 10K, 5K, 3K రన్ను నిఖిల్, ఆరోబెటిలియన్ కమాండెంట్ నగేష్ బాబు, కామన్వెల్త్ క్రీడాకారిణి గట్టమనేని సాయి రేవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన విజయవాడకు వరదలొచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు అద్భుతంగా పనిచేశారన్నారు. త్వరలో కార్తికేయ 3 సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
రావడం జరిగింది. మంగళగిరిలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ నారా లోకేష్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ లైక్ వెల్తీ అండ్ హెల్తీ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ 10K రన్ 20K రన్ అద్భుతమైన ప్రైజెస్ పెట్టేసి ఆల్మోస్ట్ 5,000 పీపుల్ రాష్ట్ర వ్యాప్తంగా పరిగెత్తడానికి వచ్చారు. దే రన్నింగ్ అథ్లీట్స్ వచ్చారు, స్పోర్ట్స్ పీపుల్ వచ్చారు. ఐ వాంట్ టు థ్యాంక్ వివైబ్ అండ్ రాగా గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ అండి, నేను ఈరోజు మంగళగిరికి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు రోడ్స్ చూస్తున్నాను, నీట్నెస్ చూస్తున్నాను, క్లీన్నెస్ చూస్తున్నాను. అద్భుతంగా ఉంది. మంగళగిరిని ఒక మోడల్ టౌన్లో తీర్చిదిద్దుతున్నారు. ఐ వాంట్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నారా లోకేష్ గారు అండ్ ఐ వాంట్ థ్యాంక్ హిమ్ అగైన్. ఎందుకంటే ఆయన నన్ను అనుకొని నన్ను ఈవెంట్కి పిలిచి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ రీసెంట్గా మనకు అందరికీ తెలుసు విజయవాడలో వరదలు వచ్చాయి. కానీ ఇంత తొందరగా అంటే లైక్ అసలు ఇలాంటి ఒక విపత్తు వస్తే చాలా టైం పడుతుంది కోలుకోవడానికి. బట్ మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, మొత్తం గవర్నమెంట్ అందరూ కలిసి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కలిసి ప్రజలందరూ కలిసి దీన్ని మళ్ళీ రికవర్ అయ్యేటట్టు చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్, హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు లొకేషన్. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడ జలాశయంలో నీటి మట్టం భారీగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయంలో 1,800 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. జలాశయ గరిష్ట నీటి మట్టం 114 మీటర్లు కాగా ఆదివారం ఉదయానికి 113.80 మీటర్లకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన నీటిపారుదల అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి నీటిని దిగున శారదా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు దేవరపల్లి, కేకోటపాడు, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి తదితర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తిరుమల లడ్డు మహాప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల మా అధ్యక్షుడు మంచు విష్ణు, నటుడు ప్రకాష్ రాజుల మధ్య ఎక్స్ ట్విట్టర్ వేదికగా తీవ్ర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై మంచు విష్ణు తాజాగా స్పందించారు. ప్రకాష్ రాజు ట్వీట్ను ఉద్దేశించి అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా నా అభిప్రాయాన్ని నేను తెలియజేశా. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఆ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలను అంటూ ఆయన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని తెలియజేశా. ఆయన అంటే గౌరవం ఉంది, ఎలాంటి కాంట్రవర్సీ లేదు అంటూ విష్ణు తెలిపారు. అంటే సార్ పవన్ గారు కూడా ఓ మాట చెప్పారు సార్, మాట్లాడాలి అందరూ ఓపెన్ అవ్వాలి అని చెప్తున్నారు కదా, ఆయనే చెప్పారు. ఒకటి చెప్తాను, నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు. అందుకే నటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి కూడా. ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు, కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం కూడా ఉంటుంది. సో అందుకు మీరు తిరుపతి ఎన్నోసార్లు వెళ్తారు కదా, లడ్డు తిన్నప్పుడు మీకు ఏమన్నా అనిపించింది? అంటే ఏమన్నా డిఫరెంట్ అంటే ఎట్లా అంటే అండి, దేవుడి పైన నమ్మకంతో విషయం తాగినా కూడా అది అమృతంలాగే ఉంటుంది. ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి. నేను కన్నప్ప గురించి మేము ఒక మేజర్ ఈవెంట్కి తీసుకొస్తున్నాం ఆయన రిక్వెస్ట్ చేసాం రావాలని. అది శ్రీకాళహస్తిలోనే జరగాలి. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆ ఈశ్వరుడి పైన సినిమా తీస్తున్నాం, కన్నప్ప పైన సినిమా తీస్తున్నాం. భారతదేశం అంతా కన్నప్ప గురించి, శ్రీకాళహస్తి మహత్యం గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వస్తే బాగుంటుంది, మన తెలుగు వాళ్ళ ఘనకీర్తి ఏంటో కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో సినిమా చేస్తున్నాం. పరమేశ్వరుడి దయ. మేము కూడా దానికోసం వెయిటింగ్. త్వరలో చెప్తాను. బ్రహ్మాండంగా ఉందండి ఆయన దగ్గర ఉన్న స్పందన. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ మిగతా క్వశ్చన్స్ అనే వీటి గురించి మీరు నాన్నగారిని అడగాలి. నాన్నగారు ఎందుకు నన్ను ఎందుకు కాంట్రవర్సీ చేస్తారు? దాని గురించి ఆల్రెడీ ఓవర్. నారీ శక్తి వందన్ అధినియం ద్వారా దేశ ప్రజాస్వామ్యంలో మహిళా నాయకత్వాన్ని నిర్ధారించింది ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి. శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నాడు. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. మీ దగ్గర ఆధారాలుంటే సీట్ ఎందుకు? వెలంపల్లి. సీఎం చంద్రబాబుతో లూలు గ్రూప్ చైర్మన్ భేటీ. విజయవాడ వరదలు సీఎం చంద్రబాబు అద్భుతంగా పనిచేశారు. నిఖిల్. అది ప్రకాష్ రాజ్ వ్యక్తిగత అభిప్రాయం, కాంట్రవర్సీ లేదు. మంచు విష్ణు.
మరిన్ని న్యూస్ కోసం చూస్తుండండి RS పవర్ మీడియా.